పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా 10,43,00,000 అంచనా వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలకొల్లు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఆధునిక తడి, పొడి చెత్త నిర్వహణ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చెత్త మీద కూడా పన్ను వేసి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చెత్త పన్నును రద్దు చేసి చెత్తతోనే సంపద సృష్టించే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. విజేశ్వరం తాగునీటి పథకాన్ని పునరుద్ధరించి పనులు ప్రారంభించామని, పాలకొల్లు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. పాలకొల్లు ఒక పెద్ద గుదిబండగా మనకి 2 డంపింగ్ యార్డులు ఉన్నటువంటి పరిస్థితి. ఆ డంపింగ్ యార్డుల పరిసర ప్రాంతాలంతా కూడా నిత్యం పొగలతోటి, దోమలతోటి, దుర్వాసనతోటి నివసించలేనిటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటి డంపింగ్ యార్డులకి మోక్షం రావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 2014-19లో కృషి చేసాం. స్వచ్ఛాంధ్ర నుంచి అమౌంట్లు శాంక్షన్ చేసాం. ఆ రోజు నారాయణమూర్తి గారు అందరూ చైర్మన్గా ఉన్నప్పుడు నారాయణ గారి సహకారంతో ప్రభుత్వం మారింది. అయితే ఆ పనులు అరాకొరా అక్కడ డంపింగ్ యార్డు అంటే ఎడ్ల బజార్లో ఉన్న డంపింగ్ యార్డులు అరాకొరా జరిగినాయి తప్ప పూర్తిగా అక్కడ చేయనికుండా గాలి కొదిలేసినటువంటి పరిస్థితి. ఇక్కడ 12వ వార్డులో ఉన్నటువంటి డంపింగ్ యార్డు అయితే దగ్గర 76,000 మెట్రిక్ టన్నులు ముట్టుకోనిటువంటి పరిస్థితి. మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 76,000 మెట్రిక్ టన్నులు 12వ వార్డులో ఉన్నదంతా కూడా ఇక్కడ మరి ఇదంతా కూడా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఒక 5,08,00,000 రూపాయలతోటి తడి పొడి వ్యర్థాల నిర్వహణకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్కి